ఈ రోజు నుంచి దుర్గమ్మ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. అందుకోసం అని చెప్పి మా ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళామన్నమాట. నేను, మోక్ష, మా హస్బెండ్. ఇంక వెళ్ళగానే మోక్ష కొబ్బరికాయ కొట్టిన దగ్గర పళ్ళెంతో కుంకుమ చూసింది. ఇంకంతే అందరికీ బొట్లు పెట్టడం స్టార్ట్ చేసింది. మోక్షకి టెంపుల్ అంటే రెండు విషయాలు గుర్తొస్తది. ఒకటి బొట్టు, రెండు ప్రసాదం. బొట్టు కనిపిస్తే అందరికీ పెడతది, ప్రసాదం కనిపిస్తే అందరికీ పంచి పెడతది. ఈ రెండు మాత్రం చాలా ఇష్టం మోక్షకి. ఈ రోజు నవరాత్రుల్లో ఫస్ట్ డే కదా, చాలా మంది వచ్చారు గుడికి. టెంపుల్ లో కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నాము. కాకపోతే ఎక్కువ మంది రావడం వలన టెంపుల్ మొత్తం నిండిపోయింది. ఇంకా ఖాళీ లేదు కూర్చోడానికి. ఈ టెంపుల్ లోనే చాలా మంది పూజ చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకుంటారు, అలాగే వ్రతాలు చేయించుకునే వాళ్ళు వ్రతాలు కూడా చేయించుకుంటారు. ఇంక మేము ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరి బయటకు వచ్చాము. బయటని ఇలాగ దుర్గమ్మ పాదాలు ఉన్నాయన్నమాట. అక్కడ ఆవిడికి నమస్కరించి ఇంకా ఆ టెంపుల్ లోనే ప్రసాదం పెడితే తీసుకుంటున్నాను. నేను ప్రసాదం తీసుకోవడం మోక్ష చూసి నాకు కూడా ప్రసాదం కావాలని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తే ఆయన మోక్షని ప్రసాదం దగ్గరికి తీసుకువెళ్లి ప్రసాదం తనకి కూడా ఇప్పించారు. ఇంకా ఈ ప్రసాదాన్ని ఇంటికి వెళ్ళి తినిపిద్దామంటే మోక్ష ఊరుకోవట్లేదు. గుళ్ళో కూర్చొని తినిపిద్దాము అంటే గుళ్ళో అంత స్పేస్ లేదు. అందుకోసమని నిల్చొని తినిపించేస్తున్నారు వాళ్ళ డాడీ. ఇంకా అంత దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చేస్తారు.